నమస్కారం టీచర్. హాయ్. ఎందుకు వచ్చారు? రాత్రి పాఠశాల వయోజన విద్యార్థులం కామసూత్ర పాఠాల్లో సందేహాలు తీర్చుకుందామని వచ్చాం. విప్పి చెప్తారా విప్పకుండా చెప్తారా? పాఠాలు. మర్యాదగా బయటకు వెళ్ళండి. గెట్ అవుట్. మర్యాదగా రేప్ చేసి ఆ తర్వాత గెట్అవుట్ అవుతాం. పదండ్రా. ఏయ్ రండి టీచర్ వెళ్దాం. ఏమండి సూర్యం గారు ఇలా చేశారు? ఉత్తుత్ ఫైటింగ్ అని చెప్పి రక్తం వచ్చేట్టు కొట్టారు. ఇది మీకు న్యాయంగా ఉందా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అదేంటన్నా ఏమీ తెలియనట్టు మాట్లాడతావు? నువ్వే కదన్నా మా వాళ్ళ చేత రేపు నాటకం ఆడించమని చెప్పావు, లేకపోతే చంపేస్తాను బెదిరించావు. అప్పుడే మర్చిపోతే ఎలా అన్నా? రేయ్ నీ నాలుక చీరుస్తా. ఏమండి సూర్యం గారు ఆగండి. మీకు టీచర్కి పెళ్లి వ్యవహారం చెడిందని తిరిగి టీచర్ని మీ దారికి తెచ్చుకోవడానికి ఈ పని చేయమన్నారు. ఈ అమాయకులు మీకు భయపడి ఆ పని చేశారు. ఊరికి పెద్ద మనిషిగా ఇది పద్ధతి కాదు. అమ్మా, టీచర్ అమ్మా, ఈ అమాయకులు క్షమించమ్మా. వస్తానమ్మా. రేయ్ పదరా. టీచర్ వాడు చెప్పేది నిజం కాదు. వాళ్ళ మాటలు నమ్మకండి. వీళ్ళు చెప్తుంది నిజం కాదు, అబద్ధం. ఎరా మిమ్మల్ని నేను టీచర్ మీద గుసుకొలిపోయినా? నిజం చెప్పండి. నిజం చెప్పకపోతే మీ పీకలు తెగ్గొస్తాను. సూర్యం గారు మీరు ఆవేశపడకండి. ఏం జరిగిందో మేము విచారిస్తున్నాగా. చెప్పబోయా ఏం జరిగిందో? అది చూసారా కళ్ళతోనే ఎలా భయపెట్టేస్తున్నాడు. రేపొద్దున నేను ఒంటరిగా కనపడితే వాళ్ళ తోటలో పాతి పెట్టేస్తాడు. సూర్యం బాబు నీ కాళ్ళకి దండం పెడతాం, మమ్మల్ని ఏం చేయకు, మేము నిజం చెప్పం. అమ్మా టీచర్ అమ్మా, మీరు మా చెల్లె లాంటి వారు. అయినా మిమ్మల్ని పాడి చేయాలనుకున్నాం. ఇదంతా ఎందుకు జరిగిందంటే రాహుల్ని మీరు పెళ్లి చేసుకోవడం సూర్యకి ఇష్టం లేదు. టీచర్ మీరు వీళ్ళ మాటలు నమ్మకండి. వీళ్ళు జులై వెధవులు. అవును, వాళ్ళు జులై వెదవులు. వాళ్ళ మాటల్ని నమ్మకూడదు. కానీ గుళ్ళోని ధోరణి చూశాక వాళ్ళ మాటల్ని నమ్మకుండా ఎలా ఉండమంటా? కట్టుకునేవాడిని నన్ను కొట్టి శశి చేయి పట్టుకు లాక్కెళ్ళావు. మా ఇద్దరి పెళ్లి నీకు ఇష్టం లేదన్నది నిజం కాదా? మే ఇద్దరం కలవటం ఇష్టం లేక నువ్వు ఇదంతా చేసావన్నది నిజం కాదా? నిజం కాదు. నేను ఈ తప్పు చేయలేదు. నువ్వు చేయలేదు, వాళ్ళతో చేయించావు. అవును, ఈయన చెప్పింది చేయకపోతే నరుకుతాడని మేము ఈ పని చేసాం. టీచర్ నా మాట నమ్మండి. నేను అలాంటి కాదు. వాళ్ళు చెప్పింది నిజమేనని నేను నమ్ముతున్నాను. నువ్వింత నీచుడువని నేను అనుకోలేదు. టీచర్ సార్ మీరేనా టీచర్ చెప్పండి. నేను అలాంటి కాదు. తప్పు చేశాడని తేలిపోయిందిగా. మరి మీ ఊరికో కట్టుబాటు ఉంది, అదే గుండు గీయించడం. ఎవడరా గుండు గీయించేది? మా అయ్యగారి నెత్తి మీద కత్తెడితే తలకాయలు ఎగిరిపోతాయి కొడకల్లారా. ఉడేవర్లు ఆగు. చూడండి, ఊరికి జమీందారు ఆయన. ఈ ఒక్కసారికి ఆయన వదిలేద్దాం. అంటే ఊరికో కట్టుబాటు ఈయనకో కట్టుబాటునా? మాకైతే గుండు గీయించేస్తాడే. ఏం పెద్దలండి మీరు? ఇదేనా తీర్పు చెప్పే విధానం? భలే చెప్తారండి మీరు. చాలే చెప్పొచ్చావు కానీ. రేయ్ ఈరోజు ఈ పంచాయతీలో తప్పు నాదని తేలింది. తప్పు చేశానో లేదో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఊరి కట్టుబాటుకు విలువిచ్చేవాడిని. నాకు శిక్ష పడి తీరాలి. వెంకన్న అయ్యా రా.
ఇక వాణ్ణి లేపేయాల్సిందే. అంత కెపాసిటీ ఉంటే వాడిని ఎప్పుడో చంపేవాళ్ళం. అత్యేతగా కదా అసలు మనం చంపడానికి వాడు మనిషి అయితే కదా, వాడొక మృగం. మృగాన్ని మృగంతోనే చంపాలి. వాడు పొలానికి ఎన్ని గంటలకు వస్తాడు? పొద్దున్నే 6ంటికి. సూర్య! సూర్య! ఆ